హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కజిన్ది మ్యారేజ్ ఉందన్నమాట. సో నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్లీ నేను ఎవర్ యూత్ వారి స్క్రబ్తోని స్క్రబ్ చేసుకున్నాను. నీట్గా స్క్రబ్ చేసుకున్నాక వాష్ చేసుకొని ఫేస్ టవల్తోని ఓన్లీ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తుడుచుకోవాలి. ఎప్పుడైనా మనం హెయిర్ స్టైల్ కోసం ఫస్ట్ హెయిర్ డ్రై చేసుకుంటాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ చూడండి. అండ్ మీకు కావాలంటే నేను హెయిర్ స్టైల్ది సపరేట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. నేను ఏ ఈవెంట్కైనా శారీ కట్టుకోవడం అనేది మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తారండి. చూడండి, నేను మా హస్బెండ్ని శారీ సెలెక్ట్ చేసి తీయమనంటే ఏ శారీ తీసాడో. ఓకే, నౌ లెట్స్ డ్రేప్ దిస్ శారీ. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ అనేది కర్ల్ చేసుకుంటున్నాను. కింద ఎడ్జెస్లో కొంచెమే చేసుకుంటున్నాను. అండ్ సైడ్కి నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. దానికోసం పెన్సిల్ యూజ్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట కర్ల్స్. నెక్స్ట్ నేను మేకప్ అయితే వేసుకుంటున్నాను. ఈ మేకప్ అనేది నేను రెగ్యులర్గా డైలీ వేసుకునే టైప్. చిన్న చిన్న ఈవెంట్స్కి ఇలా వేసుకుంటాను అన్నమాట. లైక్ బ్రైడల్ అయితే ఆ ఐటమ్స్ సపరేట్ ఉంటాయి నాకు. నెక్స్ట్ నేను బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఇయర్ రింగ్స్ అనేవి పెద్దగా పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. నేను జ్యువెలరీ సింపుల్గా వేసుకున్న ఇయర్ రింగ్స్ మాత్రం హెవీగా పెట్టుకుంటాను. ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకుంటేనే నా ఫేస్కి అనేది లుకింగ్ బాగుంటుందని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ సింధూర్ అండ్ కుంకుమతో నా ఫైనల్ టచ్ అనేది అయిపోయింది. నౌ సీ మై ఫైనల్ అవుట్పుట్.